హాయ్ అండి. వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. నిన్నైతే కొంచెం పని ఉండడం వల్ల పప్పు అయితే రుబ్బుకోలేదు. అందుకని నైట్ పడుకునేటప్పుడు ఒక పావు పప్పుని, పావు నూక నేను నానబెట్టేసుకున్నానండి. ఇడ్లీ నూక నానబెట్టుకొని పడుకుండిపోయాను. ఎర్లీ మార్నింగ్ లెగంగానే పప్పు అయితే గ్రైండర్‌లో వేసుకుంటున్నానండి. ఈలోపు నా పనులన్నీ చేసుకొని వచ్చేటప్పటికైతే పప్పు నలిగిపోద్ది కదా! నిన్న ఫంక్షన్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత బయటికి కూడా వెళ్ళిపోయామండి. నైట్ వచ్చినప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా పప్పు నానబెట్టడం కూడా అవ్వలేదు. ఎప్పుడైనా నేను ముందు రోజు రుబ్బుకోకపోతే నైట్ పడుకునేటప్పుడు దోసలకైతే అంత బాగా రావు గానీ, ఇడ్లీకైతే ఇలా నేను వేసుకుంటానండి. కాకపోతే 1కి 2:30 ఏస్తాను. నైట్ అయితే కలుపుకొని పెట్టుకునేటప్పుడు ఇలా మర్చిపోయేటప్పుడైతే ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ నూకేసుకుంటే మార్నింగ్ రుబ్బుకున్నా సరే నార్మల్‌గా ఎప్పుడు ఇడ్లీ పెట్టినట్టే వస్తాయండి. కాకపోతే పులిసినట్టయితే ఉండదు. నార్మల్‌గానే ఉంటాయి. కానీ టేస్ట్ బాగానే ఉంటుందండి. తేడా అయితే రాదు. నేనైతే పప్పు వేసుకున్న తర్వాత టీ అయితే పెట్టేసుకొని మా ఆయన గారు నేను తాగేసాము. మా ఆయన గారు అయితే పాల ప్యాకెట్లు ఇంకా కాయగూరలు ఏమైనా తేడానికైతే వెళ్ళారు. నేను బయటని కడుక్కొని ముగ్గు పెట్టుకొని వచ్చేటప్పటికైతే పప్పు అయితే నలిగిపోయిందండి. పప్పు అయితే నేను తీసేస్తున్నాను. తీసి నూక కూడా కడిగేసి పిండేసి ఇందులో కలిపేసి పక్కన పెట్టానండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇడ్లీ పెట్టుకోవచ్చు కదా! అందుకని కలిపి పక్కన పెట్టాను. నేను ఈరోజు ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అందుకని కొబ్బరి ముక్క అయితే కడుక్కొని కట్ చేసుకుంటున్నాను. ఈలోపు మా ఆయన గారు అయితే పాల ప్యాకెట్లు ఇంకా కాయగూరలు పట్టుకొని వచ్చారండి. కాయగూరలు అయితే ఏం లేవు. ఏమైనా పిల్లలకి క్యారేజ్ వండడానికైతే తెమ్మనమనేసి అన్నాను. అయితే పువ్వులు కూడా తీసుకొని వచ్చారు. చామంతి పూలు, మందార పూలు తెచ్చారు. బంతి పూలు కూడా ఉన్నాయండి లోపల. ఆకుకూర పట్టుకొని వచ్చారు. బంగాళదుంపలు, వంకాయ కూడా తెచ్చారు. చిక్కుడుకాయలు కూడా తెచ్చారండి. కానీ ఆకుకూర వండినా లేట్ అయిపోద్ది కదా! నేనైతే పాలు పొయ్యి మీద కడిగి పెట్టేసుకున్నాను. చట్నీకి అయితే కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, వేపిన శనగపప్పు, సాల్ట్, వాటర్ వేసుకొని చట్నీ మిక్సీ చేసుకుంటున్నానండి. ఈలోపు నేను పోపు కూడా రెడీ చేసుకున్నాను. మిక్సీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని పోపు అయితే చల్లారిపోయిన తర్వాత మిక్సీ చేసుకున్న చట్నీ అయితే కలిపేసుకుంటే కొబ్బరి చట్నీ సింపుల్గా అయిపోద్దండి. కొంచెం స్పీడ్గా చేసుకోవాలంటే ఈ చట్నీ చాలా సింపులే. పలుకులు అయితే మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కానీ వేపిన శనగపప్పు అయితే డైరెక్ట్గా వేసేయవచ్చు. ఈలోపు అరగంట అయిపోయింది కదండి. నేను ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇడ్లీ కుక్ అయ్యేలోపు మా ఆయన గారికి అయితే నేను అంబలి ప్రిపేర్ చేసేస్తున్నానండి. అంబలి కూడా చేసి ఇందులో మజ్జిగ కలిపి పక్కన పెట్టేశాను అనుకోండి. పాపకు పాలు అవి కలిపిచ్చేస్తే అప్పుడు పెద్ద పాపకైతే మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కదా! ఇంక అందుకనేసి ఇడ్లీ అయ్యేలోపు నేనైతే అంబలి రెడీ చేసేసాను. గిన్నెలు అయితే కొంచెం ఉన్నాయండి. నైటు సర్దుకోలేదు. నిన్న అసలు సర్దుకోవడం అవ్వలేదు. అందుకని మార్నింగ్ లెగిసి సర్దుకుంటున్నాను. ఇవి బాక్సులు కూడా ఉన్నాయి కదా! పిల్లల బాక్సులు అవన్నీ తీసుకుంటే పిల్లల క్యారేజ్‌లు అవి కట్టడానికి అవుతాయి అనేసి బాక్సుల కోసం అయితే నాకు నిన్న కామెంట్ సెక్షన్‌లో ఒకళ్ళు కామెంట్ చేశారండి. ప్లాస్టిక్ అనుకుంటున్నారు. ఇవైతే ప్లాస్టిక్ కాదండి. నేను టప్పర్వేర్ బాక్సులు అయితే తీసుకున్నాను పిల్లల కోసం. ఇది లాస్ట్‌లో చెప్తాను నేను ఈ బాక్సుల కోసం మీకు. చట్నీ అయితే నేను వేసుకుంటున్నానండి ఇందులోని. నార్మల్‌గా క్యారేజీలు చేత్తో పట్టుకొని బ్యాగ్‌తో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ, మా పిల్లలైతే బుక్స్ పట్టుకెళ్ళే బ్యాగుల్లో పెట్టియమంటారండి. ఇవి పక్క నుండి అయితే కారిపోకుండా ఉంటాయని ఈ బాక్సులు నేను తీసుకున్నాను. దీనికైతే చుట్టూ వాషర్ కూడా ఉంటుందండి. ఇవి కూరలు ఏమైనా మనం హీట్ చేసుకోవాలన్నా సరే మైక్రోవేవ్‌లో కూడా పెట్టుకోవచ్చండి. ఇదైతే ఏం పాడవ్వవు. పాపకు పాలు కలిపి అయితే నేను ఇచ్చేసాను. ఓ పక్క అన్నం కూడా నేను పెట్టుకున్నానండి. అది కుక్ అయిపోయింది. అదైతే వార్చేస్తున్నాను. ఉడికిపోయింది. రసం కూడా మరిగిపోయింది కదండీ! రసంకి కూడా నేను పోపు రెడీ చేసుకున్నానండి. ఇప్పుడైతే రసం నేను ముందు తాలింపు పెట్టేసుకుంటున్నాను. అన్నము, రసము అయిపోతే కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! అందుకని ఇప్పుడు నేను ఏం కూర వండుతున్నానంటే వంకాయ, టమాటీ, బంగాళదుంప వండుతున్నానండి. ఇంకా చిక్కుడుకాయలు వండినా లేట్ అయిపోద్ది. ఆకుకూర వండినా లేట్ అయిపోద్ది. ఈ కూర అయితే సింపుల్‌గా అయిపోద్ది కదండీ! అందుకని ముందైతే ఇవి నేను కట్ చేసుకుంటున్నానండి. ముందు ఉల్లిపాయ, టమాటీ కట్ చేసుకొని తర్వాత బంగాళదుంప కట్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో వంకాయ కోసుకుంటే కర్రీ అయితే కొంచెం
ముందే వంకాయ కోసుకొని వండుకుంటే చిన్న చేదులాగా వస్తుందండి. లాస్ట్లో వంకాయ కోసుకుంటే చేదైతే రాదు. ముందు కూరలు అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ అయితే ఈరోజు 5కి లేసాను కానీ పని అయితే అస్సలు అవ్వలేదండి. ఒక్కొక్కసారి అయితే లేట్గా లేచినా పని అయిపోద్ది కానీ ఒక్కొక్కసారి లేచినా కూడా పని అయితే అవ్వదు. అంటే ఎగ్ కర్రీ అవి చేయాలంటే అయిపోద్దండి. చికెన్ కర్రీ అలాంటివి వండితే కానీ కాయగూరలది ఏదైనా కూర వండి క్యారేజ్ కట్టాలంటే మాత్రం కంపల్సరిగా లేట్ అయిపోద్ది. ఈరోజు నాకు కూడా లేట్ అయిపోయిందండి. అందులోకి పప్పు ఒకటి నైట్ రుబ్బుకొని పెట్టుకోలేదు కదా, మార్నింగు పప్పు రుబ్బుకుని పని ఇదంతా ఉండడం వల్ల 5కి లేచినా సరే క్యారేజ్ టైం కల్లా కొంచెం లేటే అయిపోయింది ఈరోజు. కూరలు కట్ చేసుకున్న తర్వాత కాయగూరలన్నీ స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత టమాటీ వేసుకొని అది కూడా ఫ్రై అయ్యాక వంకాయ బంగాళదుంప ముక్కలు ఉప్పు కారం వాటర్ వేసుకొని హైలో పెట్టుకొని ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టుకుంటే 20 మినిట్స్లోని సిమ్లో పెట్టుకొని వదిలేస్తే కుక్ అయిపోద్దండి బంగాళదుంప వంకాయ కూర. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారండి. ఇది రెగ్యులర్గా నేను వండుతాను. చపాతీలకు కూడా ఎక్కువ చేస్తానండి ఈ కర్రీ. కూర అన్నము చారు 3 వేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే ఇవి చల్లారిపోయిన తర్వాత పాప అయితే బాక్సులు సర్దుకొని వెళ్ళిపోద్దండి. మా ఆయన గారికి అయితే టిఫిన్ కూడా నేను రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఈరోజు పూజ లేట్ అయిపోయింది కదా, ఇవన్నీ రెడీగా పెట్టేస్తే నేను పూజ చేసుకున్న మధ్యలో అయితే నేను ఇంక లెగక్కర్లేదు. అందుకని మా పిల్లలైతే బాక్సులు విడిగా బ్యాగ్తో పట్టుకెళ్ళడానికి అయితే ఇష్టపడరండి. బుక్స్ పట్టుకెళ్ళిన దానిలోనే పెట్టిమంటారు. ఇంక అందుకని ఏ బాక్సులు అయితే బాగుంటాయా అని చూశాను. ఇవైతే చుట్టూ వాషర్ ఉంటుందండి. అసలు ఏమి బయటకైతే కారదు. నేను చాలా రోజుల నుంచి ఇవే వాడుతున్నాను. ఎప్పుడైనా హీట్ చేసుకోవాలన్నా సరే కర్రీస్ అవి ఉంటాయి కదండి, అవి ఈ బాక్స్లో పెట్టి హీట్ చేసుకోవచ్చు. కాకపోతే మూత పెట్టకూడదండి. ఎందుకంటే మూతలోని వాషర్ ఉంది కదా, అందుకని నార్మల్గా ఆ బౌల్లోనైతే కిందున్న బౌల్లో కర్రీస్ ఏమైనా వేసి ప్రీహీట్ చేసుకోవచ్చండి. కుక్ అయితే చేసుకోకూడదు. అంటే నాకు కామెంట్ సెక్షన్లోని ప్లాస్టిక్లోని వేడివేడిగా అన్నీ వేస్తున్నారు, ప్లాస్టికు అందులోకి వెళ్ళిపోద్దని అన్నారండి. ఇదైతే ప్లాస్టిక్ది అయితే కాదండి. మైక్రోవేవ్లో కూడా పెట్టుకున్నా సరే అసలు ఏం మెల్ట్ అవ్వడం కానీ ఏమీ ఉండవు. ఇవి కొంచెం మంచి షాప్లోనే తీసుకున్నాను నేను. క్యారేజీలకి యూజ్ చేసేవేనండి. కాకపోతే కామెంట్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వీడియో మొత్తం చూశారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని ఎప్పుడు లాస్ట్లో నేను చెప్తాను కదండి. కామెంట్ చేశారని నేనైతే చాలా సరదాగా ఫీల్ అయ్యానండి. అందుకనే ఈరోజు చెప్తున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇదిగోండి నేనైతే బాక్స్ మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మొత్తం అన్ని ప్రికాషన్స్ అన్నీ దీని మీద రాసి ఉన్నాయి. మైక్రోవేవ్లో పెట్టుకున్నా సరే ఏం అవ్వదు అని, ప్రీహీట్ కూడా చేసుకోవచ్చని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకేనా, బాయ్.